హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్. మీరు ఫస్ట్ టైం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారా? అయితే మీరు ఇష్టంతో స్టార్ట్ చేశారా, లేకపోతే పక్క వాళ్ళని చూసి ఇంప్రెస్ అయి స్టార్ట్ చేశారా? ఆ బిజినెస్ అంటే ఇష్టంతో స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ చూడలేకపోతున్నారా? అయితే దాని కారణాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చారు, వాళ్ళు సక్సెస్ కావడానికి ఎలాంటి పద్ధతులను పాటించారు, టైం షెడ్యూల్ కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, వొకాబులరీ ఇంటిగ్రిటీతో ఉన్న ఎంతో నిలకడగా పనిచేసిన వాళ్ళు సక్సెస్ కావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది తెలుసుకోండి. మీ సీనియర్స్ ఒకవేళ ఎక్కువ మొత్తంలో కంపెనీ లేదా చేసే బిజినెస్ పట్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే వాళ్ళ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి. ఖచ్చితంగా మీ సీనియర్స్ చెప్పే ప్రతి పద్ధతిని తూచా తప్పకుండా పాటించినప్పుడే మీ సీనియర్స్ లాగా మీరు కూడా సక్సెస్ అవుతారు. లేదా వీళ్ళు చెప్పేదేంటి, వీళ్ళన్నీ ఇలానే చెప్తారు, మనం వినొద్దు, ఇలాంటి మాటలు చెప్తానే ఉంటారు, మన దమ్మేంటి వీళ్ళకు తెలియదు, మన స్టేజ్ ఏందో వీళ్ళకు తెలియదు, మన బ్యాక్గ్రౌండ్ ఏందో వీళ్ళకు తెలియదు, మన టాలెంట్ ఏందో వీళ్ళకు తెలియదని మీకు నచ్చినట్టుగా మీరు చేస్తే మాత్రం సంవత్సరాలు గడిచినా 10 సంవత్సరాలు గడిచినా మీ జీవితం మాత్రం మారదు. దానికి కారణం మనం క్రమశిక్షణతో లేమని అర్థం. ఎప్పుడైనా సరే చేసే పనిని కావచ్చు, లేదా మీ సీనియర్స్ని కావచ్చు, మీరు పూజించే దైవంతో పాటు సమానంగా చూసినప్పుడే మీరు చేసే పనిలో సక్సెస్ అవుతారు. నమ్మకంగా దృఢమైన సంకల్పంతో గట్టి నిర్ణయాలతో ఉంటేనే అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఒక్కసారి సక్సెస్ చూడగానే మన జీవితాంతం మనం సక్సెస్లో ఉన్నామని అర్థం కాదు. ఎవ్రీడే సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తేనే మనం సక్సెస్ బాటలో ఉన్నామని అర్థం. ఇలాంటి ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. జై హింద్.